మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సేల్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లో ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎవరిస్తారు? రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లో ఎవరైతే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కనీసం ఒక 3-4 సేల్స్ కనుక వాళ్ళు చేయగలిగితే వాళ్ళు మనకు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తారు. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు మనకి మన చుట్టుపక్కల ఉండొచ్చు, అంటే మన నైబర్స్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, అలాగే మనము ఓన్గా తెలుసుకొని ఉండొచ్చు డిఫరెంట్ వీడియోస్ చూసి. అలాగే మనం పెద్ద కంపెనీస్లో అంటే బిగ్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉండే మేనేజర్స్ కావచ్చు, టీమ్ లీడ్స్ కావచ్చు, వీళ్ళు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తారు. ఒకసారి ప్రొడక్ట్ నాలెడ్జ్ వచ్చింది అంటే మనము రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకు ఎలిజిబుల్ అవుతాము? ఒక కస్టమర్ ప్రాపర్టీని పర్చేస్ చేయాలి అంటే తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం నేర్చుకున్న ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ద్వారా మనం వాళ్ళకి షేర్ చేస్తాము. అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తే మనము సేల్స్ చేయగలుగుతామా? 100% కాదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు కొన్ని సేల్స్ జరిగేది మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్తోనే జరుగుతాయి. ఇది అందరూ ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మనకు చెప్పేది. మన ఫోన్లో 500 కాంటాక్ట్స్ ఉన్నాయి అంటే మన వెల్ విషెస్కి ఏం చెప్తాము? ఈ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ బెనిఫిట్స్ అనేది వస్తాయి అనేది వాళ్ళకి చెప్పడం వల్ల మనకి చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి ఫస్ట్ టైం వింటారు. కానీ ప్రతిసారి సేల్స్ చేయలేరు కదా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్, అంటే రిఫరల్ ద్వారా కావచ్చు, పాంప్లెట్స్ ద్వారా కావచ్చు, హోర్డింగ్స్ ద్వారా కావచ్చు, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అని చెప్తాము. ఇవన్నీ ఆఫ్లైన్ మెథడ్ ద్వారా మనం చేయగలుగుతాము. సెకండ్ సినారియోలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా చేస్తాము. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి? విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్స్ ద్వారా మనము సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్తో సేల్స్ ఎలా చేస్తాము? మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సోషల్ మీడియంస్లో పోస్ట్ ఫార్మేట్లో షేర్ చేయటం, వీడియో ఫార్మేట్లో షేర్ చేయటం, లేదు ఆటోమేషన్ ద్వారా మనము ఎగ్జిక్యూట్ చేయటం, సిఆర్ఎం టూల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే లీడ్ మేనేజ్మెంట్ టూల్స్ ద్వారా మనకి 100 లీడ్స్ ఉన్నాయి. ఏ లీడ్ ఎప్పుడు ఎలా క్లోజ్ అవుతుంది, ఏ స్టేజ్ వరకు వచ్చిందో తెలియదు. లీడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. ఆ లీడ్ మేనేజ్మెంట్స్ ద్వారా మనము ప్రాపర్ మానిటరింగ్ చేసుకొని సేల్స్ని ఫాలోఅప్ చేయొచ్చు. అయితే ఆఫ్లైన్ మార్కెటింగ్లో మనము ఎవరైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. లెట్ us సే ఎగ్జాంపుల్, ఎవరైనా ఆఫ్లైన్ మార్కెటింగ్లో మనకు ఉండే యూజ్ ఆపర్చునిటీస్ ఏంటి? పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాము, హోర్డింగ్ చేస్తాము, లాలీపాప్స్ అని చెప్తాము, అంటే డివైడర్ దగ్గర ఉండే హోర్డింగ్స్ అనేది మనం చేస్తాము. పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్, అలాగే ఎల్ఈడి లైట్స్ రోడ్ సైడ్ కానీ, లేదు అంటే అడ్వర్టైజ్మెంట్ ఆన్ మోషన్, ఓకే, కార్స్లో కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేస్తాము. ఇది తెలుసుకోవటం అనేది చాలా సింపుల్. ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, హార్డ్లీ ఒక 20-30 ఉంటే 20-30 సో విత్ ఇన్ 2-3 days మనకి వాట్ ఈస్ వాట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సేల్స్ అనేది ఆన్లైన్ మీడియం కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఆన్లైన్ మీడియంలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ నేర్చుకున్నంత సింపుల్ కాదు. ఎందుకు సింపుల్ కాదు అంటే ఆన్లైన్ మార్కెటింగ్కి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, కానీ స్టాండర్డ్ ప్రాక్టీస్ మాత్రం యూనివర్సల్గా ఒక విధంగానే ఉంటుంది. సో ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేస్తాము, మన టైం వాల్ మీద పోస్ట్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ షేర్ చేస్తాము. కేవలం ఇలా షేర్ చేయటం వచ్చు, ఇదే నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. అది ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్కి నేర్చుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఎదుటి వాళ్ళు ఆన్లైన్లో ఎలా అయితే సేల్స్ చేస్తున్నారో సేమ్ కేపబిలిటీస్తో నేను సేల్స్ చేయగలుగుతున్నానా లేదా, అట్లీస్ట్ ఆ స్కిల్ నాకు ఎంతవరకు వచ్చు. కొంతమంది పోస్టర్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు, ఆ పోస్టర్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే 100% రిజెక్ట్ చేస్తారు. కొంతమంది వీడియో క్రియేషన్ చేస్తూ ఉంటారు, అది చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు. బట్ మనము మన సేల్స్ని ఇంక్రీజ్ చేసే వీడియో మార్కెటింగ్ ఎలా చేయగలుగుతున్నాము, సేల్స్ని ఇంక్రీజ్ చేసే పోస్టర్ డిజైనింగ్ ఎలా చేయగలుగుతున్నాము, సేల్స్ని ఇంక్రీజ్ చేసే టెక్స్ట్ డ్రాఫ్టింగ్ ఎలా చేయగలుగుతున్నాము, సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి వాట్సాప్ మార్కెటింగ్ని ఎలా యూజ్ చేయగలుగుతున్నాము, ఎగ్జిక్యూటివ్స్కి ఎంతవరకు లిమిట్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా, చాలా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్లో ఉండే టాపిక్స్. ఒక ఏజెంట్గా నేను ఎంతవరకు నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. ఈ వేరియంట్స్లో మనకి కావాల్సిన ఎగ్జిక్యూషన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి,
ఇవి ప్రాపర్గా తెలుసుకోవటమే డిజిటల్ మార్కెటింగ్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన సేల్స్లో మనకున్నది 2 ఫార్మేట్: ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మనం ఎక్కడైనా అది నేర్చుకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్లో రైట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ మనకి ఎవరైతే ప్రాపర్గా నేర్పించగలుగుతారో, ఎవరైతే ఏ విధంగా అయితే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోగలుగుతామో అప్పుడు మనం ఆన్లైన్లో సేల్స్ అనేది చూడగలుగుతాం. డిజిటల్ బీవేర్కి సంబంధించిన ఆల్ఫా కమిటీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్మేషన్ని చూస్తారు. చాలామంది లెక్చరర్స్ చెప్పి ఇలా చేసుకుంటే రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. అలా జరగదు ఇక్కడ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీలో. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకుంటారో మీరు ఆ రిజల్ట్స్ని చూస్తారు. ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారు, క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఆ యాక్టివిటీకి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది ఇక్కడ చూడగలుగుతారు. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు పర్ఫెక్షన్ అయి ఉండాలి. ఒకసారి నేర్చుకుంటే 100 ఇయర్స్ అయినా కానీ నేను సేల్స్ చేయగలుగుతాను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అనే కాన్ఫిడెంట్ మీలో బిల్డ్ అవ్వాలి. ప్రాసెస్లో యాక్షనబుల్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్గా ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళు 100% రిజల్ట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చూడగలుగుతారు. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.